1800 సంవత్సరాల క్రితం నాటి ఒక శివాలయము. మనం పోవాల్సిన ప్రాంతము అక్కడ వైట్ కనబడుతుంది కదా పైన, ఆ ప్రాంతానికి మనం వెళ్తాము. చూశారు కదా నా దగ్గర ఇక్కడ చూడండి గుప్త నిధుల తవ్వకాలు జరిగినాయి. లక్కారం సంబంధించిన ఊరి ప్రజలతోటి మనం ఈరోజు దేవుడి గుండు ఆ ప్రాంతానికి వచ్చాము. ఇక్కడ దీని లోపల ఉన్న సొరంగ మార్గంలోకి పోతాము. చూశారు కదా మొత్తం పురుగులు కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో. మొత్తం గబ్బిలాలు ఉన్నాయి. చూడండి గ్యాస్, చివరిగా పురాతన కాలం నాటి శివలింగం బయటపడ్డది. చూశారు కదా, ఇగో ఇక్కడ కనబడుతుంది చూడండి మీరు. చూడండి మార్నింగ్ 4 o'clock లేచాను. 4 o'clock లేచి 5 o'clockకి బయలుదేరాను. ఇక్కడ నుంచి కాటారం నుంచి మంతిని ఎదులాపురంలో ఒక కొత్త డిస్కవరీ కోసం బయలుదేరాను. ఫుల్ వర్షం పడుతుంది, అయినా కూడా మన దారి పట్టుకున్నాము. వర్షం చూసినా ఎలా పడుతుందో. ఇప్పటికీ మ్యాక్సిమం ఒక 60 kilometers వచ్చాను. ఇంకో 15 kilometers ఉంది పోవడానికి. సో వెళ్దాం పదండి. దేనికోసం ఇదంతా అంటే ఒక హిస్టరీని డిస్కవరీ చేయడానికి. హిస్టరీ డిస్కవరీ అంటే ఏముంది అని మీరు అనుకోవచ్చు. 1800 సంవత్సరాల క్రితం నాటి ఒక శివాలయము, ఆ టైంలో కట్టిన దేవాలయాన్ని, ఒక గుట్టలలో ఒక సొరంగంలో ఉన్న దేవాలయాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. వర్షం ఇలానే పడుతుంటే కష్టం అవ్వచ్చు, బట్ పడకపోతే మాత్రం పక్క మనం రీచ్ అయిపోతాం. చలో, చూసారా నేను మొత్తం చూడండి టోటల్ తడిసిపోయిన షూ కూడా తడిసేసి ఉన్నాయి. షూ చూడండి తడిసిన షూ మొత్తం, డ్రెస్ తడిసింది, అన్నీ తడిసినాయి. ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇట్లాంటి కష్టపడాలి. చలో పోతాం పదండి, ముందు చూపిస్తాను. ఇంకా చూసారా ఫుల్ వర్షం పడుతున్నా కూడా ఎన్నో సంవత్సరాలు 1700 సంవత్సరాల క్రితం నాటి కొండ మీద ఉన్న రాతి గృహల్లో ఉన్న దేవాలయాన్ని మీకు చూపెట్టబోతున్నా. అది భూమికి అంటే సీ లెవెల్లో 310 అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ ప్రాంతము. ఆ ప్రాంతానికి మీకు తీసుకెళ్ళాలి అని అంటే వర్షం పడుతుంది, ఫుల్ బురద. నా కాలు చూసారా ఎలా మొత్తం నానిపోయి ఉన్నాయి, లోపల అన్ని వాటరే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ కొండలు దాటి మనం వేరే కొండ ప్రాంతంలోకి మనం పోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఆ కొండ మీదకి వెక్కుతున్నాము. మన చుట్టూ ఉన్న ఇలాంటి చారిత్రక సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈ ప్రదేశం గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆసక్తికరమైన విశేషాలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రాంతం చూశారు కదా, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. వర్షం పడుతుంది, మొత్తం అన్నీ తడిసిపోయి ఉన్నాయి, అయినా కూడా మనము ఆ ప్రాంతంలో ఉన్న చూశారు కదా, ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయాన్ని మీకు చూపించాలి అనే సెటప్ అయిపోయిన నేను చాలా 80 kilometers డ్రైవ్ చేశాను. మళ్ళీ అక్కడికి ఎక్కి దిగి బురదలో డ్రైవ్ చేసుకుంటా పోయి కొండ ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ 80 kilometers రిటర్న్ వచ్చాను. టోటల్ వర్షంలోనే వచ్చాను నేను. చాలా సిక్ అయిపోయాను నేను. మీ అందరి కోసం వీడియో చూపిస్తున్నా కాబట్టి స్కిప్ చేయకండి గాయస్. చాలా మంచి విషయాలు మీకు తెలియజేస్తాను. 4 నుంచి 7వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది. సీ లెవెల్ 310 మీటర్ల ఎత్తులో ఉంటుంది గాయస్. ఇది లక్కారం మాది. ఇది బెల్లరాన్న మెత్తలు అంటారు. మూల గుండ్లు దేవుని గుండ్లు ఇది. ఈ దేవుని గుండ్ల కాడ గతం 20 సంవత్సరాల కింద ఇక్కడ మంచిగా జాతర జరుపుకునేది. ఈ మధ్యలో కొంచెం రాకుండా పోకుట్లో పోగుడుట్లో బాగా
పట్టించుకోకుండా అయిపోయింది, అంతరించిపోయింది అంతా. లక్కారం సంబంధించిన ఊరు ప్రజలతోటి మనం ఈరోజు దేవుడి గుండు ఆ ప్రాంతానికి వచ్చాము. ఇక్కడ 4వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దానికి సంబంధించినవి, అంటే తక్రీబన్ 1700 నుంచి 1400 సంవత్సరాల మధ్య గల ప్రాంతంలో రాజులు నిర్మించిన ప్రాంతం ఇది. గుట్టలలో దేవుడి విగ్రహాలు కానీ, అంతేకాకుండా వాటి పెయింటింగ్స్, శివలింగాలు చాలా ఈ ప్రదేశం చూడటానికి చాలా కనిపిస్తాయి. నా ప్రాంతంలో చూశారు కదా, ఈ బండ మీద కూడా కొన్ని శివలింగాలు, జంట శివలింగాలు, నంది కూడా ఇందులో కూడా చెక్కున్నది. ఇది చూశారు కదా, ట్యాంపర్ ఎలా ఉందో చూడండి. ఇది మేము ఈ ప్రాంతానికి నేను రావడానికి మార్నింగ్ 4 o'clockకి లేచాను. లేచి 5 గంటలకి బయలుదేరితే నేను ఇక్కడ వరకు, ఇప్పుడు టైం ఎంత 7 o'clock వరకు మేము ఇక్కడ చేరుకున్నాం. ఫుల్ వర్షం పడుతుంది. మీకు ఈ ప్రాంతాన్ని డిస్కవర్ చేయడానికే, ఈ ప్రాంతం గురించి పూర్తిగా మీకు వివరాలు అందిస్తాను. మీరు వర్షం లేని టైంలో రండి, దర్శించుకోండి. చాలా ఈ ప్రాంతంలో ఒక దేవాలయ నిర్మాణం జరిగింది అని అంటే ఈ ప్రాంతానికి ఒక హిస్టరీ ఉంటుంది, ఒక గొప్ప ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆ ప్రాంతాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా చూడండి, స్కిప్ చేయకండి. చెప్పాను కదా, ఇగో ఆ ప్రాంతంలోనే శివలింగాలు, జంట శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ కూడా సమ ఆర్చ్ చెక్ ఉన్నది. ఇక్కడ నా ప్రాంతంలో అందరూ చూస్తున్నారు, ఇక్కడే ఉన్నారు. ఈ ప్రదేశం చూడండి ఎలా ఉందో, చూసారా? ఎక్కడ నందా? ఓకే ఓకే. కొండ మీద చూశారు కదా, ఈ ప్రాంతంలో కూడా గుప్తనీళ్ళ తవ్వకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. చూశారు కదా నా దగ్గర, ఇక్కడ చూడండి గుప్తనీళ్ళ తవ్వకాలు జరిగినాయి. యాక్చువల్లీ ఆ ప్రాంతంలో మీరు ఒక నంది ముక్కులోంచి ఇట్లా వాటర్ వచ్చే ప్రాంతము అక్కడ ఉండేది. మీకు ఫోటోలో చూపిస్తున్నాను చూడండి, అక్కడ ఉండేది. అది కూడా లేదు, ప్రజెంట్ కనబడతలేదు. అంతేకాకుండా హిస్టారికల్కి సంబంధించిన ఒక భాగం అయితే మాకు ఈ ప్రాంతంలో దొరికింది. ప్రతిదీ ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం చేయడం వల్ల ఏం దొరకవు, కానీ ప్లీజ్ దయచేసి ఏవైనా పురాతన సంబంధించిన ఏవి కనిపించినా కూడా ధ్వంసం చేయకండి. దేవాలయం సంబంధించిన, దేవుడికి సంబంధించినవి కానీ, విగ్రహాలు కానీ, లేకపోతే శివలింగం కానీ, నంది కానీ దాంట్లో ఏం దాచిపెట్టారు. పుట్టిగా మీరు అనవసరంగా వాటిని ధ్వంసం చేయకని అనుకుంటున్నాను. ఇంకా చూపిస్తాను పదండి, ఇక్కడ కొంచెం చూపిస్తాను మీకు. చూసారా, 2 శివలింగాలు, జంట శివలింగాలు ఒకటే ప్రాణమట్టం మీద ఉన్నట్టుగా ఉండి వాటర్ ఇక్కడ పోతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో చూడండి, సూర్యుడు, చంద్రుడు, నంది ఇక్కడ మీకు చూడటానికి కనిపిస్తుంది. ఇక్కడ నంది ఉంది, ఆడ చంద్రుడు కనబడతాడు, ఆ సూర్యుడు, ఇక్కడ శివలింగాలు. ఈ రాయి అనేది మాక్సిమం ఒక పైనుంచి కింద పడి ఉండొచ్చు కాలక్రమేణా. చూసారా, ఊరు ప్రజలు చూడండి, దాన్ని కొంచెం సాఫ్ చేసి మనకి మంచిగా చూపించేటట్టుగా పెడుతున్నారు. చూశారు కదా, ఈ ప్రాంతమే. రండి 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 అన్న రండి. రావాలి 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 రావాలి. చూసారా, ఇక్కడ కూడా గుప్తనీళ్ళ తవ్వకాలు జరిగినాయి. ఆ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతంలో చూడండి. ఇక్కడ పేర్లు రాసింది. నిత్యానంద స్వామి ఇక్కడ ఉండే మట్టి లేకుండా. మేము వచ్చింది ఇందాకలా చూపెట్టినాం కదా, ఆ కింద ప్రాంతము. అక్కడ నుంచి మేము ఇలా వచ్చాము. ఈడకి మనం చూడాల్సిన ప్రాంతం ఏంటంటే ఇగో ఇది చూసారా, ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇది ప్రాంతము. ఇక్కడ కూడా చూపిస్తాను మొత్తం క్లియర్ గా.
స్టార్టింగ్ లో ఈ ప్రాంతంలో ఒక లిపి కనబడుతుంది. ఇక్కడ ఏదో రాసి పెట్టినది. ఇక్కడ ప్రతి చోట ఒకటి మీకు ఇక్కడ విగ్రహాలు చెక్కడం కానీ, లేకపోతే ఒక లిపి రాయడం కానీ, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూడాల్సినవి. ప్రతి ఒక్కటి చూపించే ప్రయత్నం చేస్తాను. చూశారు కదా, లక్కారం ఊరు ప్రజలందరూ నాతోటే ఉన్నారు చూపించడానికి. మీకు కూడా హిస్టరీ చూపించే ప్రయత్నం చేస్తాను. పదండి. పురాతన కాలంలో లోపల మన నిర్మించినటువంటి అమ్మవారి యొక్క ముఖ చిత్రాలు 3 కనబడుతున్నాయి. ఇక్కడ ఒకటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో ఉన్నారు అని మనం భావించుకుంటున్నాం. ఇక్కడ 3 రూపాలుగా మనకు ఇక్కడ కనబడుతున్నాయి. మనం ఈ ప్రాంతంలో నుంచి లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ స్టార్టింగ్ లో ఇక్కడ ఒక ద్వారపాలకులు ఇక్కడ ఒకటి కనబడుతుంది, చూస్తున్నారు కదా. మరొకటి చూడండి, ఇక్కడ ఇంకొకటి ద్వారపాలకులు కనబడుతుంది. అంతేకాకుండా నా బ్యాక్ సైడ్ చూశారు కదా, ఇక్కడ అన్ని దేవతల యొక్క పెయింటింగ్లు ఇక్కడ కనబడుతున్నాయి. స్పష్టంగా లేవు, బట్ ఏంటంటే దీని గురించి వివరం పూర్తిగా తెలుసుకొని తెలియజేసే ప్రయత్నం చేస్తాము. అక్కడ ఒక గణపతి కనబడుతున్నాడు, హనుమంతుడు కనబడుతున్నారు, అందరు దేవతలు మొత్తం ఇక్కడ కనబడుతున్నాయి. చూశారు కదా. ఇంకా కొంచెం లోపలికి వెళ్తాము, చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది వచ్చేసి ద్వారపాలకులు. ఇటోటి ఉన్నది, అటోటి ద్వారపాలకులు. ఇటు లక్ష్మణ స్వామి వారు, ఇక్కడ పట్టాభిషేకం కూర్చున్నట్టుగా రాముల వారును సీతాదేవి కూర్చుంటే, ఇటు గరుత్మంతుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఆంజనేయ స్వాముల వారు, ఇక్కడ వచ్చేసి గణపతుల స్వాముల వారు ఉన్నారు. ఇది అక్కడ కూడా గణపతుల వారు కూడా ఉన్నారు ఆడ. అది చూడండి, గరుత్మంతుడు, ద్వారపాలకులు అటు ఇటు, మధ్యలో సీతాదేవిను, రాముల వారు, రాముడు, సీత, లక్ష్మణ స్వామి పట్టాభిషేకం మీద కూర్చున్నట్టుగా పీఠం. ఉపయోగపడ ఏర్పాటు కోసమని ఇది ఇక్కడ వేసిన పెయింటింగ్స్ మీరు గమనిస్తూనే ఉన్నారు. పురాతనమైన చెక్కబడిన విగ్రహాలకి మన కొత్త మెరుగులు అందినట్టు వీటికి పెయింట్లు వేయడం జరిగింది. ఎట్లా అంటే ఈ 2026లో మనోడు హనుమంతుడిని కలర్ రాస్తున్నాడు చూసినావా, అదే విధంగా ఆ కాలంలో కూడా వీటిని అందంగా తీర్చిదిద్దారు జనాలు దర్శనార్థం. చూసారా, ఇటు ద్వారపాలకుడు, ఇటు కూడా ఇటువంటి ద్వారపాలకుడు ఉంది, ఇటు ద్వారపాలకుడు. కానీ ఇక్కడ చూసారా అన్న మీరు, ఇక్కడ టోటల్ గా రాసింది చూడండి. అవును, టోటల్ ఇక్కడ నుంచి ఆ కింది వరకు మొత్తం రాసేసింది. అవును, చూసారా ఇక్కడ ఏమేమి ఉన్నాయో. దీని లోపల ఉన్న సొరంగ మార్గంలోకి పోతాము. చూసారు కదా, మొత్తం పురుగులు కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో. మొత్తం గబ్బిలాలు ఉన్నాయి. లైట్ బంద్ చేయండి, మీరు లైట్ బంద్ చేయండి ఒకసారి. దొడ్డుండి పట్టరు మొత్తం గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ. చూశారు కదా, ప్రాంతం చూడండి, మొత్తం క్లియర్ గా చూపిస్తాం మీకు. చూడండి ఈ ప్రాంతంలో ఎట్లా గబ్బిలాలు ఉన్నాయో, మొత్తం కాకరొచ్చేసి ఉన్నాయి ఇలా. చూడండి, భయపడతారే. ఓకే అన్న, ఇక్కడికి క్లోజ్ కదా, ఇక్కడికి ఒకసారి మీరు కనబడండి అక్కడ ఒకసారి. లింగం ఉండే. ఓకే, ఆ ప్రాంతంలో లింగం ఉండేనా అక్కడ? లింగం ఉండేనా? ఓకే గాయస్, ఈ ప్రాంతంలో చూశారు కదా, ఇక్కడ లైట్ కొడుతున్నారు, ఆ ప్రాంతంలో లింగం ఉండే అని చెప్తున్నారు ఇంతకు ముందు. చూసారా, ఇక్కడ మొత్తం గబ్బిలాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజెంట్ అయితే ఉండలేని ప్రస్తుతం మొత్తం గబ్బిలాల పెంట అయితే ఉన్నది. కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న పెంట ఇదంతా. బ్యాక్టీరియా మస్తు ఉంటుంది, సిక్ అయిపోతారు ఈజీగా. చలో, టోటల్ చూసారు కదా, మొత్తం ఈ ప్రాంతంలో మొత్తం తవ్వకాలు కూడా జరిగినాయి. లోపల కూడా, గృహ లోపల కూడా చూసారా, మొత్తం వెనక మొత్తం గబ్బిలాలు కనబడుతున్నాయి. నా పైన కూడా చూస్తూనే ఉన్నారు అనుకుంటా, నాకు తెలిసి గబ్బిలాలు చూసారు ఎట్లున్నాయో. మొత్తం ఈ టోటల్ ప్లేస్ లో ఉండే లింగము, దాన్ని మొత్తం పెంటనే కనబడుతుంది. అందరు వస్తున్నారు, అందరికి చూసే అవకాశం ఇద్దాము. కొంచెం బయటికి వెళ్దాం పదండి. చూడండి నా వెనకాల ఎంతమంది ఉన్నారు, అందరిని చూడండి. చూసారు ఎలా ఉంది బ్యాక్.
చూసారు ఎలా ఉందో. ఈ ప్రాంతంలో చూసారా, ఈ ప్రాంతంలో ఇక్కడ మొత్తము శాసనం అనేది ఉన్నది. ఈ ప్రాంతంలో మొత్తం మీకు కనపడుతుందేమో, శాసనం ఉంది. ఇది మొత్తం ఒకటి శాసనం రాసున్నది, రాతలైతే రాసున్నాయి. చూసారు కదా, మనం స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇక్కడ శంకు చక్రాలు కనిపిస్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేవో కొంచెం లైట్ కూడా కొట్టి చూపిస్తా. చూడండి, లైట్ కొట్టాను కదా, ఇక్కడ శంకు చక్రము కనబడుతుంది. అంతేకాకుండా మీకు ఈ ప్రాంతంలో మొత్తము శాసనాలు, అంటే శాసనాలు కానీ లేకపోతే కొన్ని రాతలు అయితే లిపిలో కొంచెం తెలుగు తమిళ్లో ఉన్నట్టు ఉన్నాయి. ఇక్కడ లిపి రాసి ఉన్నాయి ఈ ప్రాంతంలో. టోటల్ ఈ ఇక్కడ నుంచి టోటల్గా ఈ నుంచి ఆ చివరి వరకు మీకు రాసి ఉన్నాయి, కనిపిస్తూ ఉంటాయి. చూడండి, అక్షరాలు మొత్తం ఇక్కడ కూడా అక్షరాలే ఉన్నాయి. ఇక్కడ ద్వారపాలకులు ఉన్నారు. ద్వారపాలకులు ఉన్నారు. కడుతాను అలా తెల్లగా అది కలిపి పెయింట్లకి అయిపోయింది. బయట సైడ్ కూడా కొన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో చూశారు కదా, విష్ణుమూర్తి విగ్రహం ఉన్నట్టు అక్కడ ఒకటి కనిపిస్తుంది. మీకేమన్నా కాకపోతే ఏమని చెప్పండి. ఇక్కడ ఒక విగ్రహం కూడా కనిపిస్తున్నది, చూశారు కదా. ఇక్కడ కూడా ఒక విగ్రహం ఉంది. చూసారా, కొత్త ప్రాంతాన్ని డిస్కవర్ చేయాలంటే మొత్తం తడిసి వర్షంలా, ఈ వర్షాకాలంలో కొండ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడున్న ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. 1600 నుంచి 1700, 1400 సంవత్సరాల పురాతనమైన గుట్టలలో చెక్కిన విగ్రహాలు కానీ, శివలింగాలు కానీ, నంది ఇవి ఉండే ఈ ప్రాంతము మొత్తం ఇక్కడ చూస్తే 2 జోడి శివలింగాలతో ఉన్న ప్రదేశం మొత్తం. ఈ బండ మొత్తం నా కిందకు వస్తుంది కదా, ఈ బండ మొత్తం నా చుట్టూ చూడండి, మొత్తం అడవే, కొండ ప్రాంతము, గుట్ట, ఇది పెద్ద గుట్ట. చూశారు కదా ఎలా ఉందో చూడండి. నా ప్రాంతం చుట్టూ ఉంది. అక్కడ కూడా విగ్రహాలు కనిపిస్తాయి. లోపల గృహ, దీంట్లో శివలింగం ఉంటుంది. ప్రజెంట్ కనబడతలేదు. అందరు గుప్త నిధుల కోసం మొత్తం తవ్వేసి మొత్తం నాశనం చేశారు. గాయస్, ఇంత కష్టపడతాను కాబట్టి ఒక లైక్, సబ్స్క్రైబ్, వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా, నా వెనక చూడండి ఎంత పెద్ద కొండ ఉందో, చూడండి ఎంత పెద్దగా ఉందో. చూసారా, వెళ్ళొచ్చాము ప్రాంతం, చూసారు ఎట్టుందో. మేము గత కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో పురాతన కాలంలో నిర్మించినటువంటి శివలింగాలు 9 మాత్రం ఉండేటి. ఇటువంటి శివలింగాలను గుప్త నిధుల కోసం తవ్వకం చేసి శివలింగాలను ధ్వంసం చేసి మాకు మిగతావి పడవేసి 4 మాత్రమే ఇక్కడ కనబడుతున్నాయి. ఇంకా 5 మాత్రం కనబడడం లేదు. ఈ బండ ఒక్కసారికి బండ 7 మీద లేవాడా ఆ బండ అయినప్పటికీ కూడా వేసిన బండ ఇట్లాంటి బండనే లేదు. చూడండి గాయస్, చివరిగా పురాతన కాలం నాటి శివలింగం బయటపడ్డది. చూశారు కదా, ఇగో ఇక్కడ కనబడుతుంది చూడండి మీరు. చూడండి, దీన్ని కూలగొట్టి గుప్త నీళ్ళ కోసం తవ్వారు. దాని తర్వాత ఇప్పుడు దీన్ని కదిలిస్తే కనిపించింది. చూడండి, చూసారా, ఈ ప్రాంతంలో మొత్తం జంట శివలింగాలే కనిపిస్తున్నాయి మీకు. చూడండి, ఇక్కడ అక్కడ కూడా కనబడుతుంది, ఇక్కడ కూడా కనబడుతుంది. చూసారా, ఈడ కనబడుతుంది. మొత్తం ఈ ప్రాంతం కూడా చూడండి ఎలా ఉందో. మొత్తం కొండ ప్రాంతము. చూసారా పైకి ఎలా ఉందో, కొండ ప్రాంతం మొత్తం చూడండి. చూసారా, అక్కడ విగ్రహాలు కూడా అక్కడ కూడా చెక్కున్నాయి. శివాలయం లోపట శివలింగం ఉన్న ప్రాంతము, గృహం ఉన్నది ఈ ప్రాంతం. చూశారు కదా, మనం ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడున్న ఊరి ప్రజలతోటి మనం ఈ ప్రాంతానికి వచ్చాం కదా. ఈ ప్రాంతం చూడండి ఎలా ఉందో. టోటల్గా నా చుట్టూ ఉన్న ప్రాంతంలో ఇక్కడ కూడా ఒకటి సిమెంట్ తోటి కట్టి ఉన్నది.
అంటే ఒకప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చి ఉండాలి, బట్ 20-30 సంవత్సరాల నుంచి ఈ ప్లేస్కి ఎవరు రావడం లేదు. అండ్ ఇక్కడ కూడా అక్కడ ఒక నంది ఉండేది, దాంట్లోంచి వాటర్ పడేటి నోట్లో నుంచి, అది కూడా అక్కడ మిస్ అయిపోయింది, కనిపించట్లేదని అన్నారు. గృహ చూపించాం కదా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి గాయస్. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే త్రిలోకానిసే గురు గృహానిసి దక్షమూర్తే నమః. విశ్వకర్మ దిశం విష్ణుః పశో ఓన్పాదస్వై నమః. ప్రజాపతి పశో ఓన్పాదస్వై నమో నమః. సృజగలోకనుగ్రహక్షిమేక వరవందేశికారై నమో నమః. నమస్తే పరమేశ్వరానుగుణకారై నమో నమః. ఓంకారమందు వాహనంజ దేవనంజ దిశో దిశ దీపారాధన ముహూర్తస్ ముహూర్తోసు సూర్యనవానం గ్రహాణం ఏ గ్రహత్తన్ కులదా ప్రసిద్ధిరస్తు. ఓం అస్యః ఓం యై మా ఓం అస్యాః శ్రీదేవ్యో నమః. ఓం సహస్రపురుషాస్రాక్షసహస్రపాతో దక్షపురుషాంగళపురుషే వేద సర్వం యద్భూతమిచ్చపమ్యో ఆచమ పురోక్త యం విశిష్ట్యబ్ధిమూర్తి అస్యాః శ్రీదేవదేవి శ్రీ భక్తాన్యస్వామి శ్రీ బ్రాహ్మణ స్వామి పాదచాంద్రమేణ ప్రభాష్మదే ఏష శ్రీ 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 పరాభౌత్రే దక్షా పుణ్యకాలే శ్రవణమాసే ఏకదశమ్యాం శుభనక్షత్ర శుభయోగేశ్వకర్ణి ఏవం విష్ణు శ్రీమాన్ శ్రీమతః గోత్రో భోస్యాః సకల గోత్రో భోస్యాః సకల సపుణ సబాంధవన సపుత్రణ సపుత్రికానాం సకల క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ధర్మార్థ కామ మోక్ష శరీర పురుషార్థ సిద్ధ్యర్థం కింజ ప్రసిద్ధి అర్తివ్యాప సిద్ధ ధన కనక వసం ఇష్టకామ సిద్ధ మనోవాంఛ సిద్ధ్యర్థం శ్రీ భక్తాన్యేస కృపా కటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం మనోవాంఛ సిద్ధ్యర్థం శ్రీ భక్తాన్యో నమః. అత్య పూజాం సమర్పయామి. లేసి వెళ్ళిపోతున్నాయి. హారతి అని హిరణ్యపాత్రవతో అపరంధమతభ్యోసానేది ఏకదాపనోపహార సామ్రాజ్య భోజనం స్వరాజ్ వైరాజ్యం పారమి ఏష్ణ మహారాజ్యం ఐదుపర్యాయ. ఓం శ్రీ దివ్య నమో నమః. ఆంద కర్పూర దివ్యమంగళ నీరందర్శయామి. జయ బోల భక్తాంజనేయ స్వాముల వారికి, రామ భక్తాంజనేయ స్వాముల వారికి. సంతీర సుమంగళ భవంతు, నిత్య స్థిరస్తు, నిత్యమంగళాన్ భవంతు. కలకత్తుకోండి, హార తీసుకోండి. మంగళం కోసంద్రమోహణే గుణత్మే చక్రధను జయ సర్వభాయ మంగళ సంతీర సుమంగళ భవంతు, నిత్య స్థిరస్తు, నిత్య మంగళాన్ భవంతు. ఓకే, మీరు తీసుకున్నారా? తీసుకుని అడబెట్టేసండి. పోతున్నాం, అయిపోయింది. బాయ్ బాయ్. తీసుకోండి, అందరు బాయ్ చెప్పండి భయ్యా, మీరు కూడా. బాయ్ బాయ్ బాయ్. కెమెరా లెన్స్ చూద్దామంటే నా దగ్గర బాడీలో కానీ ఎక్కడ బ్యాగ్లో కానీ ఒక పొడి క్లాత్ అనేది లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఫుల్ వర్షము, తడిసినా వచ్చినామో, గుట్టెక్కినామో, ప్లస్ ఇక్కడ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం కూడా చేసాము, చూపించాను అనుకుంటాను. చలో కిందికి వెళ్తాను. మళ్ళీ మరొక మంచి వీడియోతోటి, మంచి డిస్కవరీతోటి మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.